Praise the Lord. Hallelujah. Glory to God. The Lord is good and his mercy endureth forever. Glory to God. Oh, give thanks unto the Lord. Hallelujah. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. గ్లోరీ టు గాడ్. ఈ దినమంతయు కూడా నమ్మదగినటువంటి దేవుడు తన సన్నిధి చేత మనల్ని నింపి తన యొక్క బలమైనటువంటి హస్తం చేత నడిపించినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. గ్లోరీ టు గాడ్. ఊరి మేహల్లా తోరకల బరబా. ప్రేయర్ పార్ట్నర్స్కి కాల్ చేయండి. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పండి. అనుదిన విశ్వాసత కార్యక్రమము ఆరంభమైందని చెప్పండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ కీర్తన పాడుచుండగా హల్లెలూయా. లెట్ ఎవ్రీ పర్సన్ జాయిన్ క్విక్లీ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బాలందరికి భూషందరి ಎಲ್ಲ ಹತ್ತೋರಿಲ್ಲ ಮಹತ್ತೋರಿಗಿಲ್ಲ ಬಹುಶಃ ಮೇಮೆಂಬ್ಲೆಂದರಿಗಿಲ್ಲ ಅಮ್ಮ ಶುಕೂರಿಯಲ್ಲಂದರ ಕರ ಬಾಬಾ ಮಾಂಬ್ಲಂದರುಗುಲ ಶೂಕೂರ ಮಹತ್ತೋರಿಗರ ಬಶ.
beginning and the end of my life. Alpha and Omega. Alpha you, Omega you know. Irena Yesaya. Sutulaku, Sotralaku. Alanduria Rama, Alanduria Rama.
యేసయ్యా యేసయ్యా నిన్ను నేను సేవించెదను. అంధకార సమయము వెలుగైయుండు, మరణకాల సమయము జీవమయ్యుండు. అంధకార సమయము వెలుగైయుండు, మరణకాల సమయము జీవమయ్యుండు. నా దగ్గరే ఉండు నా యేసయ్యా, లేనయ్యా నా దగ్గరే నా యేసయ్యా, నీ సన్నిధి లేక బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా 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 అనుదిన విశ్వాస్యత కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన ఘనమైన నామములో శుభములు పలుకుచూ ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హౌ వాస్ టుడే? ఇది ఎలా సాగిందండి? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ప్రతి ఉదయమున ఆయన సన్నిధిలో, ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో అనుదిన ఆరాధన ఒక బలిపీఠము, అనుదిన విశ్వాస్యత ఒక బలిపీఠం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బలిపీఠం దగ్గరికి మనం వచ్చాం. సో కళల గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. గ్లోరీ టు గాడ్. ఇది వరకు విననటువంటి సంగతులు అనేకులు వింటూ ఉన్నారు. హల్లెలూయా. వీఆర్ గ్రోయింగ్. హల్లెలూయా. సంబడి కెన్ టైప్ చేయండి, ఐఎమ్ గ్రోయింగ్. నిజంగా మీరు ఎదుగుతున్నట్లయితే నేను ఎదుగుతూ ఉన్నాను. ఐఎమ్ గ్రోయింగ్. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. ఐ ఆల్వేస్ సే నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. ఎరుగడమే ఎదుగడము. ఎవరైనా టైప్ చేయొచ్చు ఫాస్ట్గా. ఎరుగడమే ఎదుగడము. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. ఈ బూలా తారా కారా బాబా తా మల్లెందూరికి బోషందరి హెల్లాబాకూరా బాబా. హల్లెలూయా. సో నెగటివ్ డ్రీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్ని డ్రీమ్స్ గురించి కవర్ చేశాం. అండ్ మరి స్పిరిచువల్ స్పౌజెస్ ఏమండి? స్పిరిచువల్ స్పౌజెస్. నాకు ఇంకా తెలుగు వర్డ్ సరిగా ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నేను చెప్తాను. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మీయ మండలంలో నీ భర్తగా లేక నీ భార్యగా చలామణి అవుతున్నటువంటి దెయ్యము అని అర్థం అన్నమాట. సో ఆత్మీయ మండలంలో కొంతమంది గురించి అపవాదం ఏమంటారంటే, ఈయన నా భార్య. మీకు ఒకటి తెలుసా? ఫీమేల్ ఏంజల్స్ కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ మేల్ ఏంజల్స్, ఫీమేల్ ఏంజల్స్ కూడా ఉన్నారు.
సో డిమానిక్ స్పిరిట్స్లో కూడా సేమ్ అంతే, మేల్ డిమాండ్స్ అండ్ ఫీమేల్ డిమాండ్స్ కూడా ఉన్నారు. సో ఈ ఆడ దయ్యాలు ఏం చెప్తాయంటే, ఈయన నా భర్త, నాకు కవెనెంట్ ఉంది, ఈయనతో కవెనెంట్ ఉంది. సో మగదయ్యం ఏంటంటే, ఈ అమ్మాయితో నాకు కవెనెంట్ ఉంది. ఎప్పుడు వచ్చిందిరా నీకు కవెనెంటు, ఎప్పుడు ఆరంభమైందిరా అంటే వాడు చెప్తాడు, కలలో ఆరంభమైందని చెప్తాడు. అబ్రహాం అడిగితే, అబ్రహామా దేవునితో నీకు నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అబ్రహాం ఏమని చెప్తాడండి, కలలో స్టార్ట్ అయిందని చెప్తాడు. కలలో దేవునితో, అబ్రహాంతో దేవుని యొక్క నిబంధన కలలో స్టార్ట్ అయింది. సో కళను దేవుడు వాడుకుంటాడు కాబట్టి సాతాను కూడా అదే వేని వాడుకొని వాడు తన పనిని జరిగించుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు. సో కళనే వాడుకొని ఈవెన్ గర్భంలో ఉండగానే కూడా పెళ్లి చేసుకుంటాడు వాడు. తల్లిదండ్రులు భద్రపరచకుండా ఉంటే, యవనస్తులైన తర్వాత తమను తాము భద్రపరచుకోకుండా అపవాదికి పోర్నోగ్రఫీ ద్వారా, అంటే అశ్లీల దృశ్యాలు, అశ్లీల చిత్రాలు, అశ్లీల వీడియోలు ఇవన్నీ చూడడం ద్వారా, భౌతికంగా వ్యభిచారము, తర్వాత జారత్వము ఇవి చేయడం ద్వారా, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇటువంటి దురాత్మలకు డోర్స్ ఓపెన్ చేస్తాయి. నువ్వు ఒక ద్వారం తెరిచినప్పుడు ఏ దయ్యమైనా రావచ్చు అండి, ఏ దయ్యమైనా రావచ్చు. ఇప్పుడు మనము తలుపు తెరిచామనుకోండి కదా, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, కొన్నిసార్లు తూనిగలు వస్తాయి, ఏమైనా వస్తాయండి. డోర్ ఓపెన్ అయితే ఏమైనా వస్తాయి. సో నువ్వు ఒక అపవాదికి నువ్వు ద్వారం తెరిచావంటే ఏ దయ్యమైనా వస్తుంది, అన్నమాట. సో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక నిబంధనతో స్టార్ట్ అవుతుంది. సో కళలో అపవాది వచ్చి అత్యాచారం చేసినట్లు, బలాత్కారం చేసినట్లు, బలవంతం చేసినట్లు, నిజంగా లైంగికంగా పాల్గొన్నట్లు ఇటువంటి కళలు వస్తాయి. వచ్చినప్పుడు నిబంధనలు ఏర్పడతాయి. అందుకే సీరియస్గా నిద్ర లేచిన వెంటనే వాటిని నిర్మూలం చేసి రినౌన్స్ చేసి, ఒకవేళ నువ్వు ఎక్కడైనా అపవాదిక ద్వారం తెరిచింటే దాన్ని మూసేయాలి. ప్రభువా, ఈ తప్పు నేను ఎప్పటికీ చేయను, ఈ పాపం నేను ఎప్పటికీ చేయను, ఇటువంటి చిత్రాలు నేను ఎప్పటికీ చూడను, ఇటువంటి దృశ్యాలు నేను ఎప్పటికీ చూడను, ఈ టైప్ ఆఫ్ చాటింగ్ నేను ఎప్పుడు కూడా అశ్లీలమైనటువంటి వాటిని నేను అసలు వాటి జోలికి వెళ్ళను, ఆ ప్రపంచంలోనికి నేను వెళ్ళను అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది, డైవర్స్ వచ్చేస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. స్పిరిచువల్ డైవర్స్ వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, జీసస్ ఈజ్ అవర్ హస్బెండ్, అవునా కదా చెప్పండి. జీసస్ ఈజ్ అవర్ స్పిరిచువల్ హస్బెండ్. అందుకే ఆత్మీయ భర్త అని పేరు పెట్టడానికి నాకు ఇష్టపడలేదు ఈ దయ్యాల గురించి. అది కేవలం యేసయ్యకి మాత్రమే చెందుతుందన్నమాట. హీ ఈజ్ ద స్పిరిచువల్ హస్బెండ్. జీసస్ ఈజ్ అవర్ స్పిరిచువల్ హస్బెండ్, వీఆర్ హిజ్ వైఫ్. మనమందరం కూడా ఆయన భార్య, ఆయన మన భర్తే ఉన్నాడు. సో కనుక సాతాను ఏం చేస్తాడు, వాడు కూడా నేను భర్త అంటాడు, లేకపోతే నేను భార్య అంటాడు, నా చెప్పు చేతిలో పెట్టుకుంటాను అంటాడు. ఈ స్పిరిట్స్ చాలా జలస్ స్పిరిట్స్ అనమాట. ఈ స్పిరిట్స్ పట్టాయంటే పెళ్ళిళ్ళు కావు, నంబర్ 1. పెళ్ళిళ్ళు కావు, నంబర్ 1. రెండవది, భార్య భర్తల మధ్య అసలు ఆ సంబంధమే ఉండదండి, ఆకర్షణ ఉండదు, అంతే. ఆకర్షణ ఉండను, భర్తకు భార్య పైన కానీ భార్యకు భర్త పైన ఆకర్షణ ఉండదు. పూర్తిగా ఎలా ఉంటారంటే ఇంకంతా ఏమీ లేని వాళ్ళలాగా, వెజిటబుల్స్ లాగా ఉంటారు ఒకరి విషయంలో ఒకరు. నో మోర్ అట్రాక్షన్. సెక్షువల్గా, లైంగిక పరంగా భార్య భర్తకు ఎటువంటి ఆకర్షణ ఉండదండి, ఆకర్షణ ఉండదు. ఏమవుతుంది తెలుసా, ఈ యొక్క మనిషి, ఈ యొక్క భర్త ఏం చేశాడు తెలుసా, ఆత్మీయ దయ్యమును పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈ యొక్క భార్య ఆత్మీయ భర్తను పెళ్లి చేసుకున్నది అనమాట. స్పిరిచువల్గా ఇది జరుగుతుంది. దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ అండి. మనకు పెద్దగా ఇవి వినిపించవు. దిస్ ఇస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఇటువంటిది జరుగుతుందా నేను వాక్యాలను చూపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. స్పీక్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి అయ్యా. గ్లోరీ టు గాడ్. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అనెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. ఈ పోర్షన్ చాలామందికి అర్థం కాదు. ఈ పోర్షన్ మనుషుల గురించి అని అనుకుంటారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు,
దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. ఈ దేవుని కుమారులు ఎవరు? అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఏంజల్స్, 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 దేవదూతలు, ఒక గుంపు దేవదూతలు. వీరు ఏం చేశారంట? వీరు భూమి మీదకి వచ్చి చూస్తే నరుల కుమార్తెలు, స్త్రీలు చాలా అందంగా కనిపించారంట. అందంగా కనిపిస్తే వాళ్ళు లిటరల్గా పెళ్లి చేసుకున్నారంట. లిటరల్గా పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కన్నారు. దేవదూతలు మనుషులను పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కన్నారు. అయితే ఆ దేవదూతలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గుంపు, ఆ స్పెషల్ గుంపునంతా కూడా యూదా పత్రికలో వీరి గురించి వ్రాయబడి ఉంటుంది. మొత్తం బంధించి పడేస్తాడనమాట వాడిని. నా ప్రశ్న, దేవదూతలు ఫిజికల్గా మన దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉందా? దేవదూతలు భౌతికంగా మన దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉందా? ఉంది. ప్రూఫ్. వాట్ ఈస్ ద ప్రూఫ్? అబ్రహాం దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఎలా వచ్చారు? ఆత్మస్వరూపులుగా వచ్చారా? దేహంతో వచ్చారా? ఆత్మస్వరూపులుగా వస్తే భౌతికపరమైనటువంటి భోజనాన్ని అబ్రహాం గారు ఎందుకు తయారు చేస్తారు? అబ్రహాం కాసేపు ఆగనని చెప్పేసి నీళ్ళు ఇచ్చారు. మనము త్రాగే నీళ్ళు ఇచ్చారు. మనము త్రాగే నీళ్ళు దేవదూతలు త్రాగారు. మనము తినే మాంసము దేవదూతలు తిన్నారు. మనము తినే చపాతీలు దేవదూతలు కూడా తిన్నారు. అంటే దేవదూతలు దేహంతో అబ్రహాము దగ్గరికి వచ్చారు. తర్వాత దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళారు. సొదొమ గొమొర పట్టణాల దగ్గరికి వెళ్ళారు కదండి. అక్కడ లోతు దగ్గరికి వెళ్తే వారు మనుషులాగానే ఉన్నారు కనుక సొదొమ గొమొరలో ఉన్నటువంటి మనుషులు విపరీతమైనటువంటి పర్వర్టెడ్ పీపుల్ కనుక వారు వచ్చి ఏమన్నారు తెలుసా? వీరిపైన వీరితో కూడాలని, వీరితో సెక్షువల్ రిలేషన్షిప్ కావాలని. ఏమండి? కాబట్టి వారితో, అంటే మనుషుల్లాగా వచ్చినటువంటి, అంటే మనుషులాగా అనే దానికంటే నేను ఇలా చెప్తాను, శరీరంతో వచ్చినటువంటి దేవదూతలతో వీరు లైంగికంగా సంబంధం పెట్టుకోవాలని సొదొమ గొమొర వారు ప్రయత్నం చేశారు. చాలా బలవంతం చేశారు, బలాత్కారం చేశారు. దేవదూతలు దేహంతో రాగలిగితే దయ్యాలు ఎందుకు రావు? నీ కలలో ఏమవుతుంది తెలుసా? ఒక మనిషి రూపంలోనే వచ్చి నీ పైన అఘాత్యం చేస్తాడు వాడు. నీ కలలో ఒక మంచి అందమైనటువంటి స్త్రీగా వచ్చి నీతో లైంగికంగా శృంగారం చేస్తాడు, శృంగారం చేస్తుంది. దీస్ థింగ్స్ రియలీ హ్యాపెన్ ఇన్ ద డ్రీమ్స్. ఇటువంటి కళలు ఎందుకు వస్తాయంటే నీతో నిబంధన కొరకు కళలు వస్తాయి. నీతో నిబంధన కొరకు కళలు వస్తాయి. నీవు ఒకవేళ దానిని ఎంటర్టైన్ చేసి, దానిని ఆనందిస్తూ, దానిని ఆస్వాదిస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? యూ విల్ బి మ్యారీడ్ టు దట్ స్పిరిట్. భూతంలాగా వచ్చి నీతో ఏం శృంగారంలో పాల్గొంటే ఒక మనిషిలాగానే వస్తాడు. కళలో ఒక మనిషిలాగానే వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పిరిచువల్ స్పౌసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవదూతలు దేహంతో రాగలిగినప్పుడు దయ్యాలు దేహంతో ఎందుకు రాగలవు? ఇక్కడ దేవదూతలు చేసినటువంటి పని ఏమిటి? స్త్రీలను, తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారంట. వారితో లైంగికంగా సంబంధం పెట్టుకున్నారు. పిల్లలను కూడా కన్నారు. దేవదూతలకు మనుషులకు పుట్టినటువంటి వారే వీరు నెఫీలీలు. వీరు శూరులంట. దేవుడు మనుషులకు పెళ్లి చేయమన్నాడు కానీ, ఏమండి, ఆదాముకు హవ్వనిచ్చాడు కానీ దేవదూతలకు మనుషులకు దేవుడు ముడి పెట్టలేదండి. అలా వారు చేశారు. కాబట్టి వారిని కటిక చీకట్లో తీర్పు దినం వరకు ఈ దేవదూతలందరూ కూడా భద్రపు చేశారు. అందుకే దాని తర్వాత ఏమని చెప్పాడు? దాని తర్వాత మొత్తము స్మాష్ చేసేసాడు, నిర్మూలం చేసేసాడు దాని తర్వాత కదా. దేవుని ఉగ్రత మెయిన్గా అందే. దేవదూతలు వచ్చి ఏమండి ఆ రీతిగా వారు మనుషులతో, మానవ స్త్రీలతో వారు పిల్లలను కన్నారు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డ్రీమ్. సెక్షువల్ సిన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. లైంగికపరమైనటువంటి పాపాలు చాలా 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 అపాయకరమైనటువంటివి. అవి కలలో కూడా రాకూడదు. నీవు మెలకువగా ఉన్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు నీవు ఎదుర్కొంటావు, నువ్వు రెసిస్ట్ చేస్తావు. అందుకే సాతాను కలలో ఏమైనా కూడా నువ్వు దొరుకుతావని, కలలో అయినా సరే నిన్ను అపవిత్రపరిచేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అట్లీస్ట్ ఇన్ ద డ్రీమ్స్ హీ వాంట్స్ టు డిఫైల్ యువర్ ఫిజికల్ బాడీ. పురుషులకు వెట్ డ్రీమ్స్ వస్తాయి.
డిఫైల్స్, హీ ట్రైస్ టు డిఫైల్ యువర్ బాడీ. అక్కడ కవెనెంట్స్ ఏర్పడతాయి, సంబంధాలు ఏర్పడతాయి, వాటిని తెంచేసేయాలి. అటువంటి వాటిని ఏ మాత్రం కూడా లైట్గా తీసుకోకూడదు. అటువంటి వాటిని ఏ మాత్రం కూడా లైట్గా తీసుకోకూడదు. నీ భర్త పైన లేకపోతే నీ భార్య పైన లైంగికపరమైనటువంటి ఆకర్షణ తగ్గుతుందంటే అది పరిశుద్ధత కాదండి. ఐ వాంట్ టు ప్రీచ్ అ వండర్ఫుల్ డీప్ సర్మన్. ఇంపార్టెన్స్ పరిశుద్ధత కాదండి. నపుంసకత్వము పరిశుద్ధత కాదు. భార్య పైన లేకపోతే భర్త పైన లైంగికపరమైనటువంటి ఆకర్షణ లేకపోతే అది పరిశుద్ధత కాదు. అది దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లం, మానసిక రోగం ఉంది. ప్లస్ దేహంలో, పురుషులైతే దేహంలో చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. యూ షుడ్ బి సెక్షువల్లీ ఫిట్ ఆల్సో విత్ యువర్ వైఫ్. ఈ దయ్యం పట్టినప్పుడు ఏమవుతుందంటే భార్యల పైన కోరికలు ఉండవు, వేరే వాళ్ళ మీద కోరికలు వెళ్ళిపోతాయి. ఈ దయ్యం పట్టినప్పుడు ఏమవుతుందంటే భర్త పైన ఉండదు, వేరే వారి పైన ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు పెళ్ళి అయినా కూడా బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని, పెళ్ళైన తర్వాత కూడా ఇటువంటి సంబంధాలు పెట్టుకొని ఒకరినొకరు చంపుకుంటూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ జైలులో తేలుతూ భవిష్యత్తు అంతా పాడు చేసుకుంటున్నారు. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అండి. సాతాను మోసగిస్తున్నాడు, గుర్తించలేకుండా ఉన్నారు. అవేవో వారి శరీరంలో పుట్టే కోరికలు అనుకుంటున్నారు, అంతే. శరీరంలో పుట్టే కోరికలు అనుకుంటున్నారు. ఎంతమంది నా దగ్గర వచ్చి మాట్లాడో తెలుసా? వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ అండి. భార్యాభర్తలు మాట్లాడుతూ మాకు సెక్షువల్ రిలేషన్షిప్ ఉండి చాలా కాలం ఇది. వాట్ ఇస్ ద రీజన్? దే గట్ మ్యారీడ్ టు సమ్ అదర్ స్పిరిట్స్. సో దీనికి పోరాటం ఆత్మీయంగా చేయాలంటే మీరు భౌతికంగా చేయకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో నంబర్ 1, స్పిరిచువల్ స్పౌసెస్. వీరు వచ్చి అత్యాచారం చేస్తారు, అఘాయిత్యం చేస్తారు, బలాత్కారం చేస్తారు, శరీరాలు పాడు చేస్తారు, నిబంధనలు చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇంకా తాళి కట్టినట్టే అనమాట. అయితే నిద్రలు ఇచ్చిన తర్వాత గుర్తుకొచ్చినప్పుడు వాటిని వెంటనే బ్రేక్ చేయాలి. అటువంటివి ఎప్పుడు కూడా జరగకుండా ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. దిస్ ఇస్ అ సీరియస్ థింగ్. దిస్ ఈజ్ వన్ యాంగిల్. మరొక యాంగిల్ తర్వాత నేను చెప్తాను. సో ఒకవేళ మనుషులే, ఇది దయ్యాలకు సంబంధించినటువంటి విషయం. తర్వాత మనుషులే నీకు కనిపించవచ్చు, మనుషులే నీ పైన అత్యాచారం చేసినట్టు, మనుషులే. సో నీ భర్త కానీ నీ భార్య కానీ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ ఎవరితో కూడా లైంగికంగా నీవు పాల్గొన్నట్టు నీకు కల వచ్చిందంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. అరే భలే వచ్చిందే కళ అని అనుకోకూడదు. దాన్ని అసహించుకోవాలి, దాన్ని విరిచివేయాలి. అటువంటిది జరగకూడదని చెప్పాలి. ఎందుకంటే దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. నీవు వ్యభిచారంలో పడే ప్రమాదం ఉంది, నీవు జారత్వం చేసే ప్రమాదం ఉంది, నీవు ఇటువంటి పాపాలు ఇరుక్కునే ప్రమాదం ఉంది, నీ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది అని దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. కొన్నిసార్లు భార్యలకు దేవుడు బయలుపరుస్తాడు, కొన్నిసార్లు భర్తలకు బయలుపరుస్తాడు. వారి పార్ట్నర్స్ పడిపోబోతున్నారని బయలుపరిచినప్పుడు దేవుడు నీ గురించి నాకు కలలో ఎలా చెప్పాడని పోయి ఫైటింగ్ చేయకూడదు. స్పిరిచువల్ థింగ్స్ షుడ్ బి ఫాట్ బై స్పిరిచువలీ. హల్లెలూయా. ఏమండి, ఆత్మీయ పోరాటాలు ఆత్మీయంగానే పోరాడాలి. దేవుడు నాకు ఇలా నీ గురించి చూపించాడు, నువ్వెవరో అబ్బాయితో మాట్లాడుతున్నావంట, నాకు దేవుడు చూపించాడు అని చెప్పేసి ఫైటింగ్కి వెళ్తే ఏమండి కుటుంబం నాశనం కావడం తప్ప ఇంకేమీ జరగదు. దేవుడు ఎందుకు చూపిస్తాడు? నీవు 4 గోడల మధ్య మోకాలు వేసి ఆ దయ్యాలను, ఆ యొక్క భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నింటిని కూడా నీవు నిర్మూలం చేయాలని దేవుడు నీకు చూపిస్తే, నీవు నీ భర్తతో లేకపోతే నీ భార్యతో నువ్వు కొట్లాడుకుంటూ పోతే ఏమవుతుందనమాట? యూ హ్యావ్ స్పాయిల్డ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రాసెస్ను నువ్వు పాడు చేసినటువంటి వ్యక్తి అవుతావు. సో దేవుడు కొన్నిసార్లు ముందే బయలుపరుస్తాడు, జరగక ముందే నీకు కనిపించినంత మాత్రాన అవి జరుగుతున్నట్టు కాదు. అందుకే కళ చాలా ఇంపార్టెంట్, ప్రతి క్లూ చాలా ఇంపార్టెంట్. అది భవిష్యత్తు గురించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నది కాకపోవచ్చు. కాబట్టి వాట్ యూ నీడ్ టు టేక్, యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ వైఫ్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ హస్బెండ్. ఇది లేకపోవడం వలన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది నాశనం అయిపోతున్నా. దేవుడు నాకు నీ గురించి ఇలా చూపించాడు. ఇలా స్పిరిట్ realmలో చాలా మోసం ఉందండి. స్పిరిట్ realmలో దేవుని స్వరం ఒక్కటే కాదు ఉండేది, దేవదూతల స్వరం ఒక్కటే కాదు ఉండేది. దయ్యాల స్వరాలు చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏదైనా స్వరం కానీ, దర్శనం కానీ, కళ కానీ ప్రతిదీ కూడా ఆచితూచి మనము ఆలోచించి మనం ఒక అడుగు ముందుకేయాలన్నమాట. లేకపోతే అనవసరమైనటువంటి దయ్యాల డివిజన్ కదండి. స్పిరిట్ ఆఫ్ డివిజన్ ఏం చేస్తాడు? భార్య భర్తల మధ్య కొట్లాటలు పెట్టాలంటే ఏంటి? ఒక కళ ఇస్తే చాలు,
ఒక కళ ఇస్తే చాలు, నీ భర్త ఎవరితోనైనా ఉన్నట్లు, నీ భార్య ఎవరితోనే ఉన్నట్లు ఒక చిన్న కళ ఇస్తే చాలు, అంతే. ఇంకేంటి, ఇంకా అయిపోయి. ఒక అనుమాన విత్తనం పడింది అంటే ఫినిష్, ఇంకా ఫినిష్. ఇంకేముంటుంది భార్య భర్తల మధ్య సంబంధం ఏముంటుంది? ఎప్పుడైతే అనుమానం అన్నది మొదలైందంటే అప్పుడు మీ మధ్య సంబంధం చచ్చిపోయినట్లు గుర్తుపెట్టుకోండి. విడాకులు ఆల్రెడీ వచ్చేసాయి, అంతే. మీరు తీసేసుకున్నారు విడాకులు. సమాజంలో మీరు భార్య భర్తలుగా చలామణి అవుతున్నారు, కానీ మీ మనసులో మాత్రం సపరేషన్ అయిపోయింది, అంతే. అనుమానం వచ్చిందంటే ప్రతిదీ దేవుని దగ్గర సంప్రదించి, ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం చేయండి. ఇటువంటివి డేంజరస్ థింగ్స్ ఉన్నాయి. దేవుడు అందుకే కళల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. లేదంటే ఎవరైనా నీ పైన అత్యాచారం చేస్తున్నాడు, ఎవరైనా నిన్ను రేప్ చేస్తున్నట్లు, ఎవరైనా నిన్ను లోపరుచుకుంటున్నట్టు, ఎవరైనా నిన్ను సెడ్యూస్ చేస్తున్నట్టు నీకు కళలు వస్తున్నాయంటే యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఆపోజిట్ సెక్స్. స్త్రీలతో కానీ పురుషులతో కానీ చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కళల ద్వారా ముందే బయలుపరుస్తాడు కనుక. సొలొమోనుకు 2 సార్లు దేవుడు కనిపించి చక్కగా చెప్పాడు, చిలకకు చెప్పినట్టు చెప్పాడు. సొలొమోనుకు 2 సార్లు దేవుడు కనిపించి చిలకకు చెప్పినట్టు చెప్పాడు, కానీ సొలొమోను వినలేదు, పడిపోయాడు. మనం అలా ఉండకూడదు. కళల ద్వారా దేవుడు భవిష్యత్తు గురించి దేవుడు బయలుపరుస్తాడు, సాతాను కుట్రలను దేవుడు బయలుపరుస్తాడు. సో దెయ్యాల గురించి జాగ్రత్తగా ఉండాలి, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి, మీ కుటుంబం గురించి జాగ్రత్తగా ఉండండి, కుటుంబంలో మీ కుటుంబం యొక్క సంబంధాల గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ జనరేషన్ సరిగా లేదు, ఎవరిని నమ్మేదానికి లేదు. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. ఈనాడు సాతానుకు చాలా చాలా ద్వారాలు తెరవబడుతున్నాయి. సులభంగా మనుషులు మోసగిస్తున్నారు. వారు అనుకుంటారు మోసగిస్తున్నామని, కానీ వారు మోసపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సెక్షువల్ డ్రీమ్స్ చాలా 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 సీరియస్ ఇష్యూ. వీటిని ఏమాత్రం కూడా అలక్ష్యంగా తీసుకోవద్దని ఇవి చర్చిలలో ఎక్కడ చెప్పరు. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో, మన దేశంలో ఎక్కడ ఎవరు అసలు వీటిని ముట్టుకోరండి. రహస్యంగా చాలామంది విశ్వాసులు సఫర్ అవుతున్నారు, చాలామంది సేవకులు కూడా ఇటువంటి విషయాలు సఫర్ అవుతున్నారు. సో సఫర్ కాకూడదు, వీటి నుంచి బయటికి రావాలి, సంపూర్ణ విమోచన కావాలి అంటే యూ నీడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. యూ నీడ్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుడు ముందుగానే చూపించాడు కనుక ఒకటి జాగ్రత్త తీసుకోవాలి, రెండవది వాటిని బ్రేక్ చేసేయాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ కూడా అపవాదికి అటువంటి కార్యాలు నీ జీవితంలో చేసేదానికి అవకాశము ఇవ్వకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి యొక్క మాట మనం వెనుకలో ఆయన ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీరు తెలియజేసినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. దేవా, మా నిద్రను బ్లెస్ చేయండి అయ్యా, మా నిద్రను ప్రొటెక్ట్ చేయండి అయ్యా. నీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ భద్రపరచండి అయ్యా. ఎటువంటి అపవిత్రమైన కళ మాకు రాకూడదు, ఎటువంటి అపవిత్రమైనటువంటి కళ అది ఏ రూపంలో కూడా మాకు రాకూడదు. యేసుక్రీస్తు వారి నామములో మాకు పరిశుద్ధమైన కళలే రావాలి. అందుకే పరిశుద్ధమైన మనసు దయచేయండి. మా మనసును పరిశుద్ధపరచమని నీ రక్తంతో, నీ వాక్యంతో, నీ సన్నిధితో పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ బోలాందర కరబ మేలెందురే కల పరబ అయ్యా, ప్రతి ఒక్కరి పైన, మా అందరి పైన నీ పరిశుద్ధమైన రక్తాన్ని, మా పైన, మా ఇళ్ళ పైన, మా బెడ్రూమ్ పైన, మా బెడ్స్ పైన, మా పిల్లోస్ పైన నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తుంటున్నాం తండ్రి. ప్రశాంతమైనటువంటి నిద్రను దయచేయండి ఫాదర్. ఐ కమ్ అగేన్స్ట్ ఎవ్రీ స్పిరిచువల్ మ్యారేజెస్ అయ్యా. ఆత్మీయ మండలంలోనైనా వివాహమైనటువంటి ప్రతి వివాహాన్ని యేసు నామములో నేను విరిచివేస్తున్నాను ప్రభు. ఎవ్రీ మ్యారేజ్ విత్ ద డీమానిక్ స్పిరిట్స్, ఎవ్రీ స్పిరిచువల్ స్పౌస్, ఐ బ్రేక్ that kind of relationships in the name of Jesus Christ of Nazareth. I lose every person from the spiritual spouses in the name of Jesus. Spiritual husbands and spiritual wives, deliver them in the name of Jesus this night, Father. Thank you. పరిశుద్ధమైనటువంటి మనసును దయచేయండి, పరిశుద్ధమైనటువంటి దేహాన్ని దయచేయండి తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమా గ్రంథ ప్రభావాలు మీకు అర్పిస్తాం. యేసుక్రీస్తు వారిలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనకు, మన పిల్లలకందరికీ రాత్రంతయు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్, గ్లోరియస్, ఫార్చునేట్, ఎన్కౌంటర్ ఫిల్డ్ నైట్స్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మళ్ళా రేపటి దినం ఉదయకాలం 5 గంటలకు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గుడ్ నైట్.